ప్రభాస్ కెరీర్ తీసుకుంటే బాహుబలికి ముందు ఆ తర్వాత అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రాజసాబ్కు ముందు ఆ తర్వాత అనేలా ప్రభాస్ దూకుడు బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేలా ఉంది. నిజానికి బాహుబలి తర్వాత వరుసగా సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో ఫ్లాప్స్ చూశాడు డార్లింగ్. కానీ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మాస్ సినిమా అంటే ఇలా ఉండాలి, కట్అవుట్ అంటే ఇలా ఉండాలి అనేలా సలార్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా ఏకంగా 1000 కోట్లు రాబట్టి ప్రభాస్ ఖాతాలో రెండో 1000 కోట్ల సినిమాగా నిలిచింది. అయితే ఈ మధ్యలో చేంజ్ ఓవర్ కోసం మారుతికి రాజసాబ్తో ఛాన్స్ ఇచ్చాడు డార్లింగ్. ఈ సినిమాతో ప్రభాస్ కొత్త జానర్ ట్రై చేశాడు. మారుతి కూడా వింటేజ్ డార్లింగ్తో కృషి చేశాడు. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీ నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మారుతిపై విమర్శలతో పాటు ప్రభాస్పై కాస్త ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్లాన్ మొత్తం మార్చేశాడు డార్లింగ్. ఏకంగా 3 సినిమాల షూటింగ్ను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తుండటం ప్రభాస్కే సాధ్యమవుతోంది. ఇప్పటికీ ఫౌజీ సెట్స్ పై ఉండగా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ సినిమా మధ్యలో కల్కి 2కి డేట్స్ ఇచ్చాడు. అదే స్పీడ్లో సలార్ 2 సౌండ్ కూడా స్టార్ట్ చేశాడు. అంతేకాదండోయ్, సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించి ఫ్యాన్స్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఏడాది అక్టోబర్ 15న దసరా కానుకగా ఫౌజీ రిలీజ్ కానుండగా స్పిరిట్ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుంది. ఆ తర్వాత 2027లోనే కల్కి 2 రానుండగా 2028 ఆరంభంలోనే సలార్ 2 థియేటర్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తంగా రాజసాబ్ రిజల్ట్ను మర్చిపోయేలా వరుసగా 4 సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించబోతున్నాడు మన డార్లింగ్.